ఈయన ఈయన చెప్పినట్టు ఆయన దొంగ లంగా కొడుకును చెప్తాం కొట్టాలని చెప్పింది. ఇప్పుడు లంగా కొడుకు ఎవరైనా తెలవాలేదా? దానికి ఒక అబ్రివేషన్ ఇచ్చిండు. ఎవడైతే మన బీసీ సంఘాలు మొత్తం బంద్ చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పి, బీసీలకు పదిలని చెప్పి, బీసీలకు మద్దతు అని చెప్పి ఎవడైతే ఆ బంద్లో పార్టిసిపేట్ చేయలేదో అసలు లంగా కొడుకులని ఫోటోలు తీసుకొని మన దగ్గర పెట్టుకొని చెప్పు తీసుకొని లెంపలు వాళ్ళకి నాకోవాలట, చెప్పు తీసుకొని కొట్టాలట. ఇంకొచ్చి ఇంత ముందుకు కొడితే మళ్ళీ కానీ కోపం వచ్చిందట. మహేష్ గారు చెప్పిన దాడి చేస్తానని చేసారు. ఇప్పుడు సుదర్శన్ పైన దాడి చేయాలరా నాయన. సుదర్శన్ అంటే లంగమాలి గాడు తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ జరుగుతుంటే వాడు శ్రీశైలం మల్లన్న కాడికి పోయిండు. చెప్పు తీసుకో, బొమ్మ వచ్చింది చెప్పులు వేసుకోవాలి. కొడుతును ఇప్పుడు నేను నీ పాటి కొడుతును. ఇప్పుడు దాకా ఓపిక వచ్చేంత శక్తి నాకు లేదు. కానీ చింతపండు మల్లన్న శ్రీశైలం మల్లన్న కాడికి పోయినందుకు తెలంగాణలో బీసీలను చుతగానం చేసి బీసీ బంధు మద్దతు అని చెప్పి ఈ లంగా కొడుకు లేడు కాబట్టి, ఈ లంగా కొడుకు అక్కడ వేయండి కాబట్టి మరి సుదర్శన్ గౌడ్ మంచోడు కాబట్టి మరి లంగా కొడుకుని చెప్పి కొట్టాలి.